స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ అయితే 100 పాయింట్లు పైగానే పెరిగిందండి. 113 పాయింట్లు పెరిగి 21,729లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 539 పాయింట్లు పెరిగి 45,421లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 39 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే కేవలం 11 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ గా ఈ రోజు కోల్ ఇండియా, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంటే టాప్ లూజర్స్ గా హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డివిస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్, బీపీసీఎల్ ఉన్నాయి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే పేటిఎం గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ సంబంధించిన అసోసియేట్ కంపెనీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఈ బ్యాంకు ఆర్బీఐ రూల్స్ కి అనుకూలంగా ఫాలో కాకపోవడం, కేవైసీ అప్డేషన్ ప్రాపర్ గా చేయకపోవడం, దానివల్ల ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని రద్దు చేయడం జరిగింది. ఫిబ్రవరి 29th తర్వాత ఎటువంటి కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి 2-3 రోజులు పేటిఎం విపరీతంగా 50% వరకు పడిపోవడం అందరికి తెలిసిందే. అయితే తర్వాత పేటిఎం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అవటం, ఆ తర్వాత ఈ స్టార్ట్అప్ కంపెనీస్ ప్రమోటర్స్ యొక్క యూనియన్ ప్రధానమంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్ కి లేఖ రాయటం పేటిఎం బ్యాంక్ కి మద్దతుగా. సో అప్పుడు కాస్త మళ్ళీ కవర్ అయ్యి పేటిఎం బ్యాంక్ కొంచెం పెరిగింది. ఇక ప్రెసెంట్ లేటెస్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు నిన్న ఆయన యొక్క వైఖరిని స్పష్టం చేశారు. అల్టిమేట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిపాజిటర్లు యొక్క శ్రేయస్సు ముఖ్యం. వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి మేము ఎన్నోసార్లు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కి హెచ్చరికలు చేయడం జరిగింది. ప్రతిసారి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో కాకుండా ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తప్పని పరిస్థితిలోనే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నిర్ణయం సంబంధించి ఎటువంటి రివ్యూ కూడా చేయడం కూడా నాకు అసలు ఏమి ఇష్టం లేదన్నట్టుగా స్పష్టం చేశారు. ఒక పక్క యాక్సిస్ బ్యాంకు ఏం చెప్పిందంటే మేనేజ్మెంట్ ఆర్బీఐ గాని ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఈ యూపీఐ పేమెంట్స్ సంబంధించి ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా యాక్సిస్ బ్యాంకు తెలియజేసింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇంటర్ఫేస్ అవుతుందా అని చాలా మంది అడిగితే బ్యాంకు చాలా స్పష్టంగా చెప్పింది, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఇన్వాల్వ్ కావట్లేదని. సో దాంతో ఇక పేటిఎం బ్యాంక్ కి దిక్కు లేని పరిస్థితి ఏర్పడి ఈ రోజు 10% మళ్లీ స్టాకు పడిపోవడం జరిగింది. ప్రస్తుతం 380 రూపాయల దగ్గర ఉంది పేటిఎం. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇది ఆన్లైన్ లో ఈ పాస్పోర్ట్స్, వీసా సర్వీస్ ఇచ్చే ఆర్గనైజేషన్. థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ ఫ్లాట్ గా ఉన్నప్పటికీ నెట్ ప్రాఫిట్ 90% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్లుగా కంపెనీ అనౌన్స్ చేసింది. దాంతో ఈ రోజు స్టాక్ ఇంట్రాడే లో 5% పెరిగి 370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. ఇక గ్రాఫైట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ యాక్చువల్ గా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని తయారు చేస్తుంది కంపెనీ పేరు హెచ్ఈజీ లిమిటెడ్. ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 6% పెరిగితే నెట్ ప్రాఫిట్ మాత్రం 58% తగ్గడం జరిగింది. కంపెనీకి సంబంధించిన మార్జిన్స్ గతంలో 25% ఉంటే ఇప్పుడు 16% కి తగ్గిపోవడం జరిగింది. ఇది కూడా ఒక మైనస్ గా చెప్పుకోవాలి. దీంతో ఈ రోజు స్టాక్ 8% తగ్గి 1,633 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది హెచ్ఈజీ లిమిటెడ్. ఇక రియాలిటీ సంస్థ దిలీప్ బిల్డ్కాన్ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ అయితే 24% పెరిగింది, కానీ ప్రాఫిట్స్ మాత్రం 3.2% తగ్గడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అయితే కంపెనీ యొక్క మార్జిన్స్ మాత్రం మెరుగుపడి గతంలో 6.8% ఉంటే ఇప్పుడు దాదాపు 13% దాకా మార్జిన్స్ అయితే పెరిగినాయి దిలీప్ బిల్డ్కాన్ కి. ఈ రోజు 1% తగ్గి 386 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది దిలీప్ బిల్డ్కాన్. ఇక ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ పీజీ హెల్త్ కంపెనీ డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. ఇంటరమ్ డివిడెండ్ ని ప్రతి ఈక్విటీ షేర్ కి 150 రూపాయల చొప్పున, అలాగే స్పెషల్ డివిడెండ్ ని ప్రతి ఈక్విటీ షేర్ కి 150 రూపాయల చొప్పున అనౌన్స్ చేసింది. దీని యొక్క రికార్డు తేదీ ఫిబ్రవరి 14 అంటే రేపు గతంలో పిఎన్జి స్టాక్ ఉన్నా లేదంటే రేపు కొనే వాళ్ళకి ఈ డివిడెండ్ రాబోతుంది. ఫిబ్రవరి 14th అనేది రికార్డ్ డేట్ గా నిర్ణయించింది కంపెనీ. ప్రస్తుతం 16,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పిఎన్జి హెల్త్. ఇక ఆటో దిగ్గజం టాటా మోటార్స్, పర్టికులర్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో రారాజుగా దూసుకుపోతున్న కంపెనీ టాటా మోటార్స్. కంపెనీ ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఈవీ కార్ల పైన 1,20,000 రూపాయల వరకు ధరలు తగ్గించే అవకాశం ఉందని చెప్పి కంపెనీ అనౌన్స్ చేసింది. మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ప్రస్తుతం 908 రూపాయల దగ్గర క్లోజ్ అయింది టాటా మోటార్స్. అపోలో పైప్స్ ఈ కంపెనీ కిసాన్ హోల్డింగ్స్ లిమిటెడ్ లో 120 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఈ రోజు 745 రూపాయల దగ్గర క్లోజ్ అయింది అపోలో పైప్స్.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీ గురించి ఒక న్యూస్ ఏంటంటే కంపెనీ యొక్క షేర్ ధర ఈ రోజు 2% పెరిగి 2,926 రూపాయల దగ్గరికి ట్రేడ్ అవుతుంది. అయితే ఏంటి ఈ రోజు షేర్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధం అంటే కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ 20 లక్షల కోట్లకి చేరుకుంది ఈ రోజు. ఇది ఒక రికార్డు. ఎందుకంటే 20 లక్షల కోట్లకి ఒక సింగిల్ ఎంటర్ప్రైజ్ రావడం అనేది భారతదేశంలో ఇది ఫస్ట్ టైం జరిగింది. అసలు క్యాపిటలైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ చేస్తే వచ్చే అమౌంట్ 20 లక్షల కోట్లు. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ది ఒక రికార్డ్ అని చెప్పాలి. ప్రస్తుతం 2,926 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ జేఎఫ్ఈ స్టీల్ కార్పొరేషన్ జపాన్ లో ఉన్న కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుంది. దీని గురించి అంటే గ్రెయిన్ ఓరియంటెడ్ ఎలక్ట్రికల్ స్టీల్ తయారు చేయడం కోసం మన భారతదేశంలో కర్ణాటకలో బళ్ళారిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ రెండు కలిసిన జాయింట్ వెంచర్ ప్రతి కంపెనీకి ఈక్వల్ వాటా అంటే 50% జేఎస్డబ్ల్యూ కి 50% జేఎఫ్ఈ స్టీల్ కార్పొరేషన్ కి ఉండబోతోంది. ఈ కొత్త కంపెనీ పేరు జేఎస్డబ్ల్యూ ఎలక్ట్రికల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక ఈ జాయింట్ వెంచర్ అనేది కర్ణాటకలోని బళ్ళారిలో ఈ గ్రెయిన్ ఓరియంటెడ్ ఎలక్ట్రికల్ స్టీల్ ని తయారు చేయబోతోంది. ప్రస్తుతం 813 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇక ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఈ రోజు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. రెవెన్యూ థర్డ్ క్వార్టర్ లో 3% పెరిగితే నెట్ ప్రాఫిట్ 17% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. ఎక్సలెంట్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది కోల్ ఇండియా. అంతేకాకుండా కంపెనీ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. ప్రతి ఈక్విటీ షేర్ కి ₹5.25 డివిడెండ్ గా డిక్లేర్ చేసింది. దానికి రికార్డ్ తేదీగా ఫిబ్రవరి 20వ తేదీని నిర్ణయించింది కంపెనీ. ఈ రోజు 5% స్టాక్ పెరిగి ₹453 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కోల్ ఇండియా. ఆల్ కార్గో లాజిస్టిక్స్ ఈ లాజిస్టిక్స్ కంపెనీకి ఈ యుఎస్ జర్మనీలో వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కార్గో సర్వీస్ లో విపరీతంగా లాస్ వచ్చిందని చెప్తుంది. థర్డ్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ 88% తగ్గినట్టుగా రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. దాంతో ఈ రోజు 5% స్టాక్ తగ్గి ₹73 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.